ఉద్యోగం మీద సంపాదించే జీతం అయితే గీతే వీళ్ళతో తిరిగినప్పుడు ఇచ్చే 10 రూపాయలు పరకో. వీళ్ళకి ఉద్యోగం పోతే రేపు పొద్దున జీతం రానటువంటి కష్టం. రెండవది వీళ్ళ తర్వాత వీళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆగిపోతాయి. పోనీ వీళ్ళు ఏమైనా పెద్దగా సంపాదించుకుంటారంటే సంపాదించుకునేవాడు ఉండొచ్చును, ఎక్కడో రేరు లక్షకొకటం, ఏది కోట్లు. మిగతా వాళ్ళకి అంత ఉండదు. ఇప్పుడు వీళ్ళు ఇవాళ ఈ కేసుల్లో చూపెడుతున్న వాళ్ళని చూస్తే మాక్సిమం 10 లక్షలు 5 లక్షలు సంపాదించుకొచ్చాము, కానీ ఈ కేసుల వల్ల మొత్తం పోయి సర్వనాశనం అవుతారు. ఇది తెలుసు వాళ్ళకి. తెలిసి ఎందుకు నాశనం అవ్వాలని కోరుకుంటారు? ఇంకొకటి, తోటి పోలీస్ సిబ్బందిని కొడితే నాకు తెలిసి టోటల్ పోలీస్ శాఖ వాళ్ళు రెచ్చిపోతారు, ఊరుకోరు. మిగతా కానిస్టేబుల్స్ కూడా ఏదో పర్లేదులే ఆ చెవిరెడ్డి దగ్గర గన్మెన్ గా చేసేయండి, మిగతా గన్మెన్లు అందరూ ఊరుకుంటారా? పొద్దున రివోల్ట్ వస్తుంది. కాబట్టి నేను అనుకోవడం కొట్టుండరు అనుకుంటున్నా. నిజంగా కొడితేనే ఇచ్చాడా అతను, ఇదొక ఆస్పెక్ట్. లేదా చెవిరెడ్డి కోసం అట్లా రివర్స్ లో చేశాడా అన్నటువంటి తెలవాలి. చెవిరెడ్డి అరెస్ట్తో ఫైనల్గా ఏ సంకేతం ఇచ్చారు సార్? అంటే రేపొద్దున మిథున్ రెడ్డి కానీ మోహిత్ రెడ్డి కానీ ఎవరిని విడిచిపెట్టడం, ఇందులో కుంభకోణం జరిగిందా లేదని సెకండరీ, కాకపోతే అంటే ఏదో ముడుపుల డొంక మొత్తం కదిలించేసాం, ప్రతి ఒక్కరు అరెస్ట్ అవ్వక తప్పదనే సంకేతం వస్తుంది. బేసిక్ ఏం లేదు, ఒక సుదీర్ఘకాలం పాటు మీరందరూ ఏదో కేసులో ఇరుక్కుంటారు, మేము ఏదో ఒకటి చేస్తాం అన్న సంకేతం ఇస్తున్నారు. అది అంటే ఇంకా భయపెట్టడం అనేది కంటిన్యూగా ఉంటుంది. భయపడాలి, ఎవరు ఏ కేసులోకి వెళ్తారో తెలియదు అనేటటువంటి ఒక సంకేతం ఇస్తున్నారు. రైట్, చూద్దాం మొత్తానికి.